వెల్కమ్ టు ది పాయింట్. నేను విజయ్. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు 11% రిజర్వేషన్ దక్కాల్సి ఉండగా 2% తగ్గించారన్నారు. మాదిగలకు 9% రిజర్వేషన్లు సిఫార్సు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని సరిచేయాలన్నారు. వర్గీకరణ చేసిన విధానం అశాస్త్రీయంగా ఉందన్నారు. జనాభా వెనుకబడతానని సరిగ్గా చూడలేకపోయారని ఫైర్ అయ్యారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇప్పించడంలో దామోదర్ విఫలమయ్యాడని ఆరోపించారు. మాలలకు ఉన్నదానికంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇప్పించడంలో వివేక్ సక్సెస్ అయ్యారన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ అందే సత్యం గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. తెలంగాణ ప్రకటించిన ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ మాదిగ అయితే అభ్యంతరం వ్యక్తం చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం 10.5% లేదా 11% వాటా రావాలి, కానీ 9% ఇస్తామనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని ఎలా చూడాలి? ఇవాళ ఈ వర్గీకరణ నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత అఫీషియల్ అయింది కాబట్టి వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. ఎవరికి వాళ్ళే వాటికి భాష్యాలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఏ రాష్ట్రం ఇటువంటి గొప్ప పని చేయలేదు. ఇది ఒక చారిత్రక హిస్టారిక్ విన్ మాకు. కాబట్టి నా పొలిటికల్ కెరియర్లో కూడా ఎప్పుడు ఇటువంటి సంతోషంగా లేనని ముఖ్యమంత్రి వాస్తవంగా అనటం, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చెప్తా ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ రాకుండా ఉండటానికి లేదా లోపాలు లేవనెత్తడానికి ఇతర పార్టీలు రియాక్ట్ అవుతున్నాయి. బీజేపీ అంతా తప్పుల తడక, తర్వాత శాస్త్రీయంగా లేదు, తర్వాత అసలు గణనే తప్పు అని చెప్పేసి నిన్నటి నుంచి ఇవాళ లక్ష్మణ్ వరకు నిన్నటి నుంచి కూడా బీజేపీ కామెంట్ చేస్తూ ఉంది. తర్వాత బీఆర్ఎస్ మేము సర్వే చేస్తే 4 కోట్ల మంది తేలారు జనాభా. ఇప్పుడు మీ ప్రకారం 3,54,00,000 అంటున్నారు. రాష్ట్ర జనాభా తగ్గుద్దా అని చెప్పేసి బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. దీనికి వ్యక్తుల విషయం తర్వాత మాట్లాడదాం. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ ఏమంటుందంటే, అసలు బీఆర్ఎస్ సర్వే చేసినటువంటి డాక్యుమెంటు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, అది కేవలం వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. దానికి అసలు ఆ పబ్లిక్ డొమైన్లో పెట్టినటువంటి డాక్యుమెంట్కు దానికి శాంటిటీ లేదు, దాని లెక్కలో తీసుకోవాల్సిన పనే లేదని చెప్పేసి కాంగ్రెస్ రిజెక్ట్ చేస్తూ ఉంది. అట్లాగే బీజేపీ విషయానికి వస్తే, మాకన్నా ఆదర్శంగా మిగతా రాష్ట్రాల్లో మీరు సర్వే చేసి కులగణన చేసి చూపెట్టండి, మాకన్నా శాస్త్రీయంగా మాకన్నా మంచిగా చేసి చూపెట్టండి, ఆ దేశం తర్వాత మాట్లాడండి అని చెప్పేసి బీజేపీని కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తూ ఉంది. ఇది ఒక భాగం. రాజకీయ పార్టీలు, ఈ 3 పార్టీలు ఈ విధంగా రియాక్ట్ అవుతున్నాయి. ఇండివిజువల్స్కి వస్తే, ఇండివిజువల్గా ముఖ్యంగా మందకృష్ణ మాదిగ మాకు 11% రావాలి, మాదిగల ఉపకుల్లో గలపలిచినటువంటి కులాల్ని మిగతా చోట్ల కలిపి వెనకబడ్డటువంటి ఇప్పుడు 1% ఇచ్చినటువంటి అత్యంత వెనకబడిన కులాల్లో అవి కొన్ని మా దాంట్లో ఉండాలి. మాదిగ కూడా వెనకబడ్డ కులమే కాబట్టి మా దాంట్లో నుంచి చీల్చి అవతల పడేసి మాకు 9% ఇచ్చారు. వాటిని కూడా మా దాంట్లో కలిపితే అప్పుడు మాకు 11% వచ్చేది, మాకు తగ్గించడం కోసమే అందులో కలిపారు అన్నట్టుది ఒక ఆరోపణ. రెండోది, మాలల దాంట్లో అది అభివృద్ధి చేయనటువంటి ఉపకులాలని చెప్తూనే అత్యంత వెనుకబడ్డ కులాలు దాంట్లో కలిపారు. అది డెవలప్డ్ కులం అనుకున్న తర్వాత మళ్ళీ అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఎట్ట కలుపుతారు అనేటువంటిది ఇంకొక విమర్శ. ఇది మందకృష్ణ చేస్తున్నటువంటి విమర్శ. కాబట్టి అవి అటు చేరకుండా ఇవి ఇటు చేరకుండా వాటిని వెనుకబడ్డ క్రైటీరియా ప్రకారం మా దాంట్లో కలుపుకుంటే మాకు 11% లేదా 10.5% వచ్చేది అనేటువంటిది మందకృష్ణ వాదన. తర్వాత మాలల నిరసన ఏమిటి? మాదిగలు అసలు మాలలు విభజించాల్సిందే కాదు, అందరం వెనకబడ్డ వాళ్ళమే, అందరం ఎస్సీలమే, మీరు లెక్క చేల్చండి ఉద్యోగాలు ఎవరైనా చేస్తారో, కాబట్టి ఇదంతా అబద్ధం, విభజన కరెక్ట్ కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి పటాన్ని కూడా 1-2 చోట్ల తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు. మిగతా 1% కేటాయించినటువంటి దాంట్లో పెద్ద విమర్శలు లేవు, సలహాలు లేవు. కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో దీన్ని వాస్తవానికైతే మనం ఒక సోషల్ సైంటిస్టుగా ఈ మాలల మాదిగ తగాదాలు
ఇప్పుడు విభజించిన ప్రకారమైనా పోనివ్వాలి. ఎందుకు పోనివ్వాలంటే 91లో లిబరలైజేషన్ అప్పుడు వరల్డ్ బ్యాంక్ తోటి అగ్రిమెంట్ చేసుకొని ఇండియాలో ప్రతి సంవత్సరం 2% చొప్పున పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ని తగ్గించి చూపెడతామని ఒప్పందం చేసుకున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఖాళీ అయినటువంటి పోస్టులను చూపెడితే నింపాల్సి వస్తుంది. కాబట్టి అంటే ఖాళీలు వేరు, శాంక్షన్డ్ పోస్టులు వేరు. శాంక్షన్డ్ పోస్టులు చూపెడితే ఖచ్చితంగా నింపాల్సి వస్తుంది, నింపమని డిమాండ్ చేస్తారు. కాబట్టి శాంక్షన్డ్ పోస్టులు చూపెట్టకుండా ఇవాళ అన్ని ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి పబ్లిక్ సెక్టార్లో ఇవన్నీ తగ్గిపోతుంటే రోజు రోజుకు తగ్గిపోయే వాటి గురించి కొట్లాడుకుంటున్నారు మాదిగరు మాలలు. వాస్తవానికి కొట్లాడాల్సింది ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దాంట్లో రిజర్వేషన్స్ పెట్టాలని డిమాండ్ చేయాలి. మా వాటా మాకు 15% ఎంప్లాయ్మెంట్ని ప్రైవేట్ సెక్టార్లో మాకు రిజర్వేషన్స్ పెట్టాలి. ప్రభుత్వ సెక్టర్ మొత్తం ఎత్తేస్తున్నారు, రోజు రోజుకు వీకెన్ అయిపోయింది, ఎంప్లాయీస్ కూడా తగ్గిపోయారు, నింపట్లేదు. కాబట్టి మాకు వాట్లలో కావాలని కొట్లాడాలి తప్ప 1%, 0.5% ప్రకారం వీళ్ళు ఇవాళ కొట్లాడుకోవటం అనేది వాస్తవానికి పేదలందరికీ నష్టం. ఆ పేదల మూమెంట్ చీలిపోతే 1% తీసుకున్న వాళ్ళైనా, 9% తీసుకున్న వాళ్ళైనా, లేకపోతే 5% తీసుకున్న వాళ్ళైనా వీళ్ళందరూ కూడా పేదలే. రేట్లు అది అబ్సల్యూట్గా వీళ్ళు ధనికులు, అబ్సల్యూట్గా వీళ్ళు పేదలు అనలేము మనం. కాబట్టి రిలేటివ్గా కొంత తేడా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్స్ దేశవ్యాప్తంగా ఇవ్వాలని కొట్లాడాలి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, విభజన కరెక్ట్ అని. తీర్పు ఇచ్చినప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా కుల విభజన చేసి ఈ విధమైనటువంటి రిజర్వేషన్ ప్రాతిపదిక ఏ రాష్ట్రంలో ఎంత సంఖ్య ఉంటే ఆ ప్రాతిపదికన చేయమని కొట్లాడాల్సింది పోయి తెలంగాణ ఒక ఎగ్జాంపుల్గా చూపెట్టి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది పోయి ఇవాళ ఎవరి ఇంట్రెస్ట్ కోసం వాళ్ళే ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి కొట్లాడుకుంటా ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇది తెచ్చినందుకు కాంగ్రెస్ క్రెడిబిలిటీ రాకుండా చేయాలనేది ప్రతిపక్షాలు అనుకుంటాయి. ప్రతిపక్షాలు చేయలేదు, మొత్తం మేమే చేసినా మాకే క్రెడిబిలిటీ రావాలని కాంగ్రెస్ అనుకుంటుంది. తర్వాత రెండవది ఇవాళ సైద్ధాంతిక వైరుధ్యం కూడా కొనసాగుతుంది. మత ప్రాతిపదికన రాజకీయాలు బీజేపీ చేస్తుంది, అది హిందుత్వం మీద లాభపడింది. ఇప్పుడు రాహుల్ గాంధీ కుల విభజన కుల ప్రాతిపదికన డిమాండ్ చేయడంతో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆ ప్రభావం బీజేపీ మీద పడింది. చాలా ఎక్స్పెక్ట్ చేస్తే 2 సార్లు పరిపాలించి 3 ఇమేజ్ తోటి 400 సీట్లు వస్తాం అనుకుంటే 240 వచ్చినాయి. ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టరీస్ డివిజన్ ఆఫ్ ది క్యాస్ట్. కాబట్టి ఇది నష్టం చేస్తుందని గ్రహించినటువంటి బీజేపీ ఇప్పుడు కుల నాయకులను కూడా దగ్గర తీస్తుంది. మన ఎగ్జాంపుల్గా వెనకబడ తరగతుల నాయకుడు ఉన్నటువంటి మన ఆర్ కృష్ణయ్యకు ఎంపీ పదవి ఇచ్చింది. అట్లాగే రేపు మందకృష్ణ మాదిగకు కూడా ఒకటి ఇవ్వచ్చు. కాబట్టి కుల నాయకులను దగ్గర తీయకపోతే భవిష్యత్తులో కష్టం అయిద్దని చెప్పేసి ఇప్పుడు బీజేపీ కుల నాయకులను కూడా దగ్గర తీస్తూ ఉంది. ఈ కొట్లాట్ల ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు దీర్ఘకాలికంగా అనేటువంటి దానికి ఇవాళ తెలంగాణ అయ్యేటువంటి కొట్లాట్లన్నీ సూచికలు. కాబట్టి రాజకీయ పార్టీలు చేయంగా వ్యక్తిగత ఇవాళ మాదిగ సంఘాలు, కాంగ్రెస్ అభిమాన మాదిగ సంఘాలన్నీ ఇవాళ గాంధీ భవన్లో పెద్ద సంబరాలు చేసుకుంటుంది, మాకు మాదిగ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారని. కాబట్టి వెనక రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి, కుల సంఘాలు స్టేట్మెంట్ ఇస్తారు. కాబట్టి రేషనల్గా 1 or 2% అటు ఇటు ఉండొచ్చు. లేని ఉద్యోగాల కోసం కొట్లాడి మొత్తం పేదరికంలో చీలికొచ్చి తర్వాత మొత్తం సంపదంతా పోగుబడుతున్నటువంటి కార్పొరేట్ వర్గాలకు వ్యతిరేకంగా ప్రెజర్ చేసి తర్వాత ప్రభుత్వం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేత చట్టాలు తీసుకొచ్చి కనీస వేతన చట్టాన్ని తర్వాత కార్మిక ఉద్యోగులకు వేతన చట్టాన్ని సవరించే విషయంలో చేయాల్సినటువంటి స్ట్రగుల్ ఇట్లా విడిపోతూ ఉంది. విడిపోవటం వల్ల ఇంకా వీకెన్ అవుతున్నారు వీళ్ళు. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా కులగణనకు డిమాండ్ చేయాలి, అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయాలి. పబ్లిక్ సెక్టర్ రోజు రోజుకు డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఆ మేరకు ప్రైవేట్ సెక్టర్లో
రిజర్వేషన్స్ కల్పించమని డిమాండ్ చేయాలి. సార్, ఇది వాళ్ళ ఐక్యత. ప్రధానంగా 9% మాత్రమే ఇచ్చారు అనే విషయంలో వెనుకబడతానానికి ఆధారంగా ఇచ్చారా, లేకపోతే జనాభా పరంగా చూసి ఇచ్చారా అనేది మందకృష్ణ అడుగుతున్న మాట. ముఖ్యంగా ఆయన ఒక లెక్క చెప్పారండి. ఒక లెక్క చెప్పారు. ఆ లెక్క ఏంటంటే సింగిల్ క్యాస్ట్ మాదిగ జనాభాయే దాదాపు 32,33,642 మంది ఉన్నాము. అలాగే వర్గీకరణ అడ్డుకునే క్యాస్ట్ మాలలైతే 15,24,143 మంది ఉన్నారు. మాలలకి 5% ఇస్తున్నారు. అలాంటప్పుడు మాకు ఆ ప్రాతిపదికను చూసుకున్నా మాకు 11% రావాలి, ఓన్లీ సింగిల్ క్యాస్ట్ బేస్లోనే. ఇంకా ఉపకులాలు ఉన్నాయి, దానికి ఇంకా ఎంత రావాలనేది మందకృష్ణ ఒక లెక్క చెప్పారు. అదే ఇప్పుడు విభజన ఏమండి, విభజన అభివృద్ధి వెనకబాటుతనం చూసి ఏబిసి అంటే 1%, 9%, 5% విభజించడానికి అది కారణం. తర్వాత కులాలు ఒక దాంట్లో చేయాల్సింది ఇంకో దాంట్లో చేర్చారు. వెనకబడ్డ కులాలనే మాదిగలను చేరిస్తే మాకు 11% వచ్చేది. వాటిని డివిజన్ చేసి ఒక అభివృద్ధి చెందినటువంటి కులం ఉంటే అది మాలల్లో ఉండాలి, కానీ 1% ఎట్లుంటుంది? అట్లాగే 1% ఉండాల్సినటువంటి వెనకబడిన కులాలు మాదిగలు ఉండాలి, కానీ మాలలు ఎట్లుంటుంది అని చెప్పేసి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. గంటా చక్రపాణి కులం బాగా డెవలప్ అయింది. 1000 మందే ఉంటే అందులో 100 మంది 10% ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళని వన్లు ఎట్ట చేరుస్తారు? వన్లు ఉన్నటువంటి మిగతా వీక్గా ఉన్నటువంటి కులాలన్నీ వీళ్ళు దోపిడీ చేసే అవకాశం ఉందనేటువంటి స్టేట్మెంట్ కూడా క్లియర్గా ఇచ్చాడు ఆయన పేరు పెట్టి. కాబట్టి ఇవాళ మరి అట్ట చేసుకుంటూ పోతే మళ్ళా కులానికి ఒక గ్రూప్ చేయాల్సి వస్తుంది. ఉపకులాలు 1% ఇచ్చిన దాంట్లో 20-25 ఉన్నాయి అనుకోండి, మళ్ళీ క్యాస్ట్ వైజ్ చేయాల్సి వస్తుంది. అది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు. కాబట్టి ఈ ఉపకులాలు హిస్టారికల్గా ఉన్నటువంటి దాన్ని విభజన చేశారు. ఉదాహరణకు మందకృష్ణ మాదిగ అన్నట్టు 32 లక్షలకు 9 ఇస్తే ఆ మాలలకు 16 లక్షలు ఉన్నదానికి సగం ఇవ్వాలి, అంటే 4.5 ఇవ్వాలి. కాబట్టి 5 ఎట్టిచ్చారు అంటే ఒక బాగా వెనకబడినటువంటి మాదిగలు కలపాల్సిన కులాలను తీసుకుని మాలలో కలిపి వాళ్ళకి 5 ఇచ్చారని ఇవాళ కంప్లైంట్ మాదిగది. కాబట్టి ఏదేమైనా 0.5 అటు ఇటు తేడా ఉండొచ్చు, కానీ దీన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయించుకోవాల్సిన బాధ్యత ఈ దళిత సంఘాల మీద ఉంది. ఎందుకంటే 50% రిజర్వేషన్స్ దాటొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. తర్వాత తమిళనాడులో 69% 9th షెడ్యూల్లో చేర్చారు. అట్లా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 9th షెడ్యూల్లో చేర్పించుకోవాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా పార్లమెంటుకు పంపుతామన్నారు. కాబట్టి పార్లమెంట్లో బీజేపీని కృష్ణయ్య మందకృష్ణ మాదిగ కూడా ఒత్తిడి తెచ్చి ఇది ఫెయిల్యూర్ కాకుండా బీజేపీని ప్రెజర్ తెచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే అన్ని కులాలకు ఉపయోగంగా ఉండేటువంటి అవకాశం ఉంది.